హాయ్ అండి, నా పేరు దుర్గా. ఇది వచ్చి నా ఫస్ట్ వాయిస్ ఓవర్. మీరు కనుక యూఎస్లో ఉంటూ మీకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కానీ రియల్ ప్లాంట్స్ పెంచలేము, అవి మెయింటైన్ చేయడం కష్టం అనుకుంటే గో విత్ ఫేక్ ప్లాంట్స్ లైక్ దిస్. నేను ఇక్కడ వచ్చి 4 ప్లాంట్స్ తీసుకున్నా వాల్మార్ట్లో. సో మొన్న సేల్ కూడా జరిగింది. సో నాకు ఇవి మంచి డీల్లోనే వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ ఇవి కనుక మీకు లింక్స్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఫస్ట్ ఈ ప్లాంట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. లైక్ ఇది ఫుల్ ఆఫ్ లీవ్స్ అన్నీ వచ్చి ఉన్నాయన్నమాట. సో నాకు ఇది ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ అనిపించింది, ఎందుకంటే నాకు ఇది 2 minutesలో అయిపోయింది. ఈ ఫస్ట్ ప్లాంట్ వచ్చి లైక్ ఫుల్ ఆఫ్ ట్రీ లీవ్స్ అన్నీ వచ్చాయి అన్నమాట. సో నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్న వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి అది ఇది అని. సో ఎన్ని లీవ్స్ వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తున్నా. సో ఈ ట్రీ ఇన్స్టాల్ చేసాక లుక్ అయితే ఇలా వచ్చింది. నేను మిగతా ట్రీస్ కూడా ఇన్స్టాల్ చేసేది చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అవి ఎలా ఇంట్లో డెకరేట్ చేసాను అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చి సెకండ్ పార్ట్ మాట. ఇది వచ్చి నేను లైక్ రోజ్ ఫ్లవర్స్ ఆ ప్లాంట్ ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చి ఆ నోట్ ఇచ్చాడు అనమాట, దీనికి ఒక నోట్ అండ్ అది. అండ్ చూసారు కదా నా ఎగ్జైట్మెంట్. అంటే ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇక్కడ ఏంటంటే పెంచడం కష్టం అన్నమాట. సో నేను ఇవి లైక్ మీకు చూపిస్తున్నాను. ఇవి ఫేక్గా కూడా కనిపించట్లేదు అన్నమాట, చాలా రియల్గా ఉన్నాయి. అండ్ ఇవి మనం వాటర్ అన్నీ వేసి ఏమి మెయింటైన్ చేయాలి అన్న అవసరం ఉండదు. అండ్ చూడ్డానికి కూడా హౌస్లో లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సెకండ్ ప్లాంట్ అండ్ ఈ ప్లాంట్ వచ్చి నేను ఆరెంజ్ షేడ్లో తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఇది ఫుల్ గ్రీన్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ అన్నీ వచ్చాయి కదా. సో ఇది రోజ్ ప్లాంట్ అయితే కొంచెం బాగుంటుందని తీసుకున్నాను. సో వీటికి కూడా ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట, ఫుల్గా. అండ్ కొంచెం నాకు బల్క్గా కూడా అనిపించాయి. అండ్ ఇది కూడా చాలా ఈజీ మాట ఇన్స్టాల్ చేయడం. లైక్ వాడు ఒక పాయింట్ ఇస్తాడు మనకి కింద అండ్ పైన అది ఇన్స్టాల్ చేయడానికి. సో జస్ట్ అది పెట్టడమే. సో దీనికి ఏం మాన్యువల్ అని అలా ఏం రాలేదు, జస్ట్ అక్కడ నెంబరింగ్ ఉంటుంది అన్నమాట, 1 2 అని ఆ ప్లాంట్స్కి, ఆ కొమ్మలు కదా అలా ఇన్స్టాల్ చేయడం. సో అది ఇన్స్టాల్ చేశాక లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇన్స్టాల్ చేశాక అయితే లుక్ అయితే ఫుల్గా ఇలా వచ్చింది. అండ్ నాకు చాలా నచ్చింది అన్నమాట, చాలా రియలిస్టిక్గా ఉంది, లైక్ ఆర్టిఫిషియల్గా అలా ఏం అనిపించలేదు. అండ్ ఈ కలర్ కూడా చాలా వైబ్రెంట్గా అలా అనిపించింది. సో ఐ లైక్ ఇట్. అండ్ ఇది వచ్చి థర్డ్ ప్లాంట్ అన్నమాట. సో ఇది వచ్చి బనానా లీవ్స్ టైప్ అలా పెట్టాను. సో మనకి బనానా లీవ్స్ అవి ఉంటాయి కదా, సో నాకు అలాంటి ప్లాంట్స్ కూడా ఇష్టం. సో అవి తీసినప్పుడు ఒకటి ఊడిపోయింది. సో అది ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. ఐ మీన్ అది ఊడిపోయినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వాటికి కూడా అలా ఇస్తాడు పిన్స్ టైప్, మనం వాటిలో అడ్జస్ట్ చేసుకోవడమే. తర్వాత ఈ లీవ్స్ అవి తీసాను. సో నాకు ఒక లీవ్స్ ఒక 6 ఐ మీన్ కౌంట్ చేయలేదు. సో మ్యాక్సిమం ఎన్ని వచ్చాయో అన్నీ నేను ఫిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చి నేను చిన్న ప్లాంట్స్ పైన, పెద్ద ప్లాంట్స్ కింద అలా పెట్టా. సో అలా అంత లుక్ రాలేదన్నమాట. సో నేను తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్గా అది తీసేది పెట్టి వాటిని ఫిట్ చేయడానికి అయితే చూస్తున్నాను అనమాట. సో ఇది చాలా బాగుంది. అండ్ ఈ లీవ్స్ కూడా నాకు చాలా న్యాచురల్గా అలా అనిపించాయి. అండ్ డెకోర్కి అవి ఐ మీన్ బాగుంటుంది, షూట్స్కి అది కూడా. సో మీకు ఈ ప్లాంట్ కూడా జూమ్ చేసేది చూపిస్తాను అన్నమాట. సో మీకు ఆ లుక్ ఎలా వచ్చింది అది ఇది. సో ఇక్కడ నేను చూస్తున్నా, ఐ మీన్ ఈ ప్లాంట్స్ చెప్పాను కదా, సో ఆల్టర్నేటివ్ చేస్తున్నానని. సో అవి ఆల్టర్నేటివ్ చేస్తున్నాను అనమాట. సో ఫిట్టింగ్ ఎలా ఉంది. అండ్ పైన ఐ మీన్ ఎప్పుడైనా గాలి అది వేస్తే అవి రొటేట్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు అది కూడా నచ్చింది. నేను ఈ ఫేక్ ప్లాంట్స్ తీసుకోవడానికి రీజన్ అయితే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వింటర్ అండ్ ఈ గ్రో చేయడం అది అనేది నాకు అంత తెలీదు, అంత నాలెడ్జ్ కూడా లేదు.
సో ఇవైతే అంత మెయింటెనెన్స్ అవి తక్కువ ఉంటే ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో లుక్ అది బాగుంటుంది హౌస్కి అది. సో ట్రీ అంతా ఇన్స్టాల్ చేశాక లుక్ అయితే ఇలా వచ్చింది, అంటే చాలా బాగుంది. అన్ని ప్లాంట్స్ అరేంజ్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది.